పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ మాత్రం చాలా సర్క్యులేట్ అవుతుంది. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చ్ 19కి మనందరి ముందు కూడా రాబోతుంది ఉగాది కానుకగా. అయితే ఈ సినిమాకి సంబంధించి మనము చూస్తూనే ఉంటాం, ఏ పెద్ద సినిమా వచ్చినా కూడా ఆల్మోస్ట్ చిన్న సినిమాలకు కూడా ప్రీమియర్ షోస్ అనేవి ఖచ్చితంగా ఉంటాయి. దట్టు పవన్ కళ్యాణ్ గారు లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అంటే మరి వాళ్ళ సినిమాలకి ప్రీమియర్ షోస్ లేకపోతే ఎలా? సో ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం ఇప్పటి నుంచే ఒక ప్లానింగ్ అనేవి ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. పలానా డేట్ రోజు ఈ విధంగా అంటే మార్చ్ 18th రోజే ఈ విధంగా ప్లాన్ చేసుకున్నాము, ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుందాము, ఈ విధంగా చేద్దాము, ఆ విధంగా చేద్దామని చెప్పేసి వాళ్ళు ఒక ప్లానింగ్లో ఖచ్చితంగా ఉంటారు. అయితే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు మాత్రం ఫ్యాన్స్ అందరికీ కూడా షాక్ ఇచ్చారు, షాకింగ్ నిర్ణయం తీసుకున్నారనే విధంగా తెలుస్తుంది. సో వాళ్ళు చెప్పినటువంటి వివరాల ప్రకారం ఏ విధంగా ఉంది అంటే పెయిడ్ ప్రీమియర్స్ మాత్రం మేము ప్రదర్శించబోము అనే విధంగా వాళ్ళు క్లియర్ అండ్ క్లారిటీగా చెప్పారు అనే విధంగా అనుకుంటున్నారు. సో ఇదేది అఫీషియల్ అనౌన్స్మెంట్ కాదు అండ్ వాళ్ళే స్వయంగా చెప్పారనే విధంగా కాదు, జస్ట్ సోషల్ మీడియాలో ఒక రూమర్ మాత్రమే, జస్ట్ అనుకుంటున్నారు. కాకపోతే నిజంగా ప్రీమియర్స్ ఉంటాయా లేదా అనే విషయం పట్ల మాత్రం ఇప్పటివరకు అయితే ఒక క్లారిటీ అయితే లేదు. బట్ టికెట్ల హైక్ అనేది ఖచ్చితంగా అయితే తెలంగాణలో అయితే ఉండదు అనే విధంగా క్లారిటీ అయితే ఉంది. ఎందుకంటే మనకు తెలుసు తెలంగాణ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. సో ఒక సినిమా రిలీజ్ అవుతుంది అని అనుకునే ముందు 90 రోజుల ముందు అంటే దాదాపుగా 3 నెలల ముందు మాకు ఒక అర్జీ పెట్టుకోవాలి. సో అప్పుడు మేము దానికి మీకు టికెట్ల హైక్ కానీ లేకపోతే ప్రీమియర్ షోస్ కానీ మేము మీకు అక్సెప్టెన్స్ ఇస్తాము అని చెప్పేసి, పర్మిషన్ ఇస్తాము అని చెప్పేసి చెప్పారు. సో మరి ప్రీమియర్ షోస్ అంటే ఓకే, అది అప్పుడప్పుడైనా మాట్లాడుకోవచ్చు, చిన్న వెసులుబాటు కూడా ఉండొచ్చు. బట్ టికెట్ల హైక్ అనేది ఖచ్చితంగా 90 రోజుల ముందే మాకు చెప్పాలి అనే విధంగా అయితే ఒక రూల్ని అయితే పాస్ చేశారు. సో మరి ఈ సినిమాకి సంబంధించి మనం ముందుగానే మొన్నటి వరకు ఏమనుకున్నాము, మార్చ్ 27th or 26th సినిమా వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే ఇంకా మిగతా 2 సినిమాలు పోస్ట్పోన్ అవ్వడం వల్ల ఈ సినిమాని మార్చ్ 19కే తీసుకొచ్చారు. సో ఇప్పుడే ఈ విధంగా చేంజ్ చేశారు కాబట్టి ఇంకా 90 రోజుల ముందు ఎప్పుడు చెప్పుకుంటారు. టికెట్ల హైక్ మాత్రం తెలంగాణలో వచ్చే అవకాశాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి. బట్ ఆంధ్రాలో మాత్రం యథావిధిగా టికెట్ల హైక్ కావచ్చు, ప్రీమియర్స్ మాత్రం ఉంటాయి అని చెప్పేసి తెలుస్తుంది. సో మరి ఇటు నైజాం ఏరియాలో మాత్రం ఈ సినిమాకి అసలు ప్రీమియర్స్ ఉంటాయా అంటే ఇప్పటి వరకు అయితే ఒక డైలమాలో ఉన్నారు. ఆల్మోస్ట్ ఉండకపోవచ్చు అనే ఒక ధీమా మీదనే ఉన్నారనమాట. ఖచ్చితంగా ఫ్యాన్స్ అందరికీ ఈ విధంగా ఫ్యాన్స్ షోస్ కానీ ప్రీమియర్స్ కానీ లేకపోతే డెఫినెట్లీ వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. సినిమా మీద వాళ్ళకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కూడా తగ్గే అవకాశం కనిపిస్తుంది. వాళ్ళలో జోష్ రావాలి, సినిమా పట్ల ఇంట్రెస్ట్ రావాలి అంటే ఖచ్చితంగా ప్రీమియర్ షోస్ ఉండాల్సిందే, దట్టు పవన్ కళ్యాణ్ గారి సినిమాకి. సో మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ప్రీమియర్స్ లేకపోతే ఖచ్చితంగా చాలా కష్టం, మేము ఎంజాయ్ చేయలేము, అసలు మా ఎంజాయ్మెంట్ని అడ్డుకునేటువంటి రైట్ నిర్మాతలకు ఎక్కడి, ఖచ్చితంగా ప్రీమియర్స్ ఉండాల్సిందే అని చెప్పేసి ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ఒక మూత మోగిచ్చేస్తున్నారు కామెంట్ల రూపంలో. మరి చూడాలి మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఇటు ప్రభుత్వంతో మాట్లాడి ప్రీమియర్స్ ఏమైనా చేస్తారా లేదా అని పట్ల మాత్రం ఇప్పుడు చాలా ఒక చర్చ మాత్రం నడుస్తుందన్నమాట. ఫ్యాన్స్ మాత్రం ఖచ్చితంగా మాకు ప్రీమియర్ షోస్ కావాలి, ఏమైనా చేసుకోండి అనే విధంగా అయితే వాళ్ళు చెప్తున్నారు. మరి ఈ నిర్మాతలు వెళ్ళి ప్రభుత్వంతో మాట్లాడి ప్రీమియర్ షోస్కి పర్మిషన్ తెచ్చుకుంటారా? ఆల్మోస్ట్ తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. బట్ 50-50 ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి 18th వరకు ప్రీమియర్స్ ఉంటాయా లేదా. మరి మీరేమనుకుంటున్నారు? ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి ప్రీమియర్స్ కావాలా వద్దా అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.